హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనం ముందుగా 3 టమాటాలు, కొద్దిగా చింతపండుని నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా మిరియాలు, కందిపప్పు, జీలకర్ర, ఆ తర్వాత ఒక 3 మిర్చి తీసుకోవాలి, ఎండుమిర్చి అండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎక్కువగా వేసుకోవాలి, అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం అల్లం, కరివేపాకు. ఈ మొత్తం మనం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది. దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత టమోటాలు ఉంటాయి కదా, మీకు కావాలనుకుంటే మీరు మిక్సీలో అయినా వేసి మెత్తగా గ్రైండ్ చేయొచ్చు. నేనైతే ఇలా చేత్తో స్మాష్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి, జ్యూసీగా బాగుంటుంది. ఇలా చేసి కూడా చూడండి. చేత్తోనే మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. బాగా పండిన టమోటాలు అయితే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అది తీసుకొని దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు అలా కలుపుతుంటే మంచిగా స్మెల్ వస్తుంటుంది, అది మగ్గిపోతుంది. అయిన తర్వాత దాంట్లో మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్నంతా, ఆ వాటర్నంతా దీంట్లో మనం స్టీమ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, అది పడకుండా అలా మొత్తం వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు కలిపేసుకొని బాగా మరగనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అండి. అంతే అండి, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.